హిందూ సంస్కృతిలో దేవాలయ పాత్ర ఎక్కువే. హిందూ సనాతన ధర్మంలో దైవారాధనకు ప్రథమ స్థానం ఉంటుంది. సాధారణంగా మన దేశంలో ఆలయాలకు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా వెళుతుంటాం. కానీ కొన్ని ఆలయాలు మాత్రం మీరు కుటుంబ సభ్యులతో వెళ్లే సదుపాయాలు లేకుండా చేస్తాయి. ఎందుకంటే ఆ ఆలయాల్లో మగవారికి అనుమతి నిషిద్ధం. ఆ నిషిద్ధ ఆలయాల గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 5, బ్రహ్మాలయం. ఈ ప్రపంచంలో బ్రహ్మకు ఉన్న ఒకే ఒక ఆలయం ఇది. ఈ ఆలయం రాజస్థాన్ లోని పుష్పక్ అనే గ్రామంలో ఉంది. ఈ ఊరికి ఆ పేరు అక్కడ ఉన్న పుష్పక్ అనే ఒక సరస్సు వల్ల ఏర్పడిందట. ఈ ఆలయంలోకి పెళ్లి కాని మగవాళ్ళు నిషిద్ధమట. అదెందుకో తెలుసుకోవాలంటే ఈ ఆలయ స్థల పురాణం గురించి మనం తెలుసుకోవాల్సిందే. పూర్వం బ్రహ్మ ఈ ప్రాంతంలో ఒక మహాయాగం చేపట్టదలిచారట. అయితే యాగం మొదలుపెట్టే సుముహూర్తమైన సమయంలో బ్రహ్మ భార్య అయిన సరస్వతీదేవి రావడం ఆలస్యమైందట. యాగ ధర్మం ప్రకారం సతీ సమేతంగా ఆ యాగాన్ని చేయాలి. ఈ ధర్మం గురించి తెలిసిన బ్రహ్మ సరస్వతీదేవి రావడానికి ఆలస్యం అవుతుందని గాయత్రీదేవిని పెళ్లి చేసుకుని యాగాన్ని ప్రారంభించారట. యాగం మొదలైన కొంతసేపటి తర్వాత వచ్చిన పార్వతీదేవి తన కూర్చోవలసిన ప్లేస్ లో వేరొకరు కూర్చున్నది గమనించి ఆవేశంతో బ్రహ్మను క్షపించిందట. అందుకని ఈ ఆలయంలోకి పెళ్లి కాని వారు రాకూడదని చెబుతున్నారు. నెంబర్ 4, అట్టుకల్ టెంపుల్. ఈ ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయంలో కన్యకాదేవి కొలువై ఉంటుంది. ఈ మాత సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపంగా అక్కడి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అయితే సంక్రాంతి రోజులలో ఈ ఆలయానికి మగవారు నిషిద్ధం. ఆ సమయంలో కన్యకా మాతకి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తారట. ఈ పూజా కార్యక్రమాలని స్వయంగా ఆడవారే దగ్గరుండి జరిపిస్తారట. కేవలం సంక్రాంతి 3 రోజులలో సుమారు 30 లక్షల మంది అమ్మవారి భక్తులు ఈ ఆలయానికి వస్తారట. అది ఆడవారు మాత్రమే వస్తారట. నెంబర్ 3, దేవి కన్యాకుమారి. ఈ ఆలయం తమిళనాడులో ఉంది. ఈ ఆలయం మన దేశంలోని శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం సతీదేవి మరణించిన తర్వాత పరమేశ్వరుడు బాధతో సతీదేవి శరీరాన్ని తీసుకొని కైలాసానికి వెళుతుండగా ఆమె వెన్నెముక ఇక్కడ పడి ఈ ఆలయం శక్తి పీఠం అయింది. ఈ ఆలయంలోని పార్వతీదేవి అంశైనటువంటి భగవతీ మాత సన్యాసిగా కొలువు తీరిందట. ఈ మాతని దేవి కుమారిగా పిలుస్తారు. ఈ మాత సన్యాసిని అయినందువల్ల ఈ గుళ్ళోకి వెళ్లే మగవారు కేవలం సన్యాసులు మాత్రమే అయి ఉండాలనే నియమం ఏర్పడింది. నెంబర్ 2, చెక్కుల టుకావుల్ టెంపుల్. ఈ ఆలయం కేరళలోని అల్ఫులా అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో దుర్గామాతను ఎంతో నియమ నిష్టలతో కొలుస్తారు. ఇక్కడ మిగతా వేడుకలతో పాటు 2 ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తారు. ఒకటి సంక్రాంతి సమయంలో చేసే నారీ పూజ, రెండవది ధనుర్మాసంలో చేసే ధను పూజ. వీటిలో మొదటి పూజ 7 రోజుల పాటు చేస్తే రెండవ పూజ 10 రోజుల పాటు చేస్తారు. ఈ పర్వదినాలలో ఆ గుడిలోకి మగవారికి ప్రవేశం ఉండదు. ఆ రోజులలో ఆ గుడిలో జరిగే ప్రతి పనిని ఆడవారే దగ్గరుండి చూసుకుంటారు. ఆ రోజులలో ఎట్టి పరిస్థితిలో మగవారు ఆ గుడి దరిదాపులకు కూడా వెళ్లరట. ఆ సమయంలో మగవారు అక్కడికి వెళితే దుర్గామాత ఆగ్రహిస్తుందని ఆ భక్తుల ప్రగాఢ నమ్మకం. నెంబర్ 1, మాతా టెంపుల్. ఈ ఆలయం బీహార్ లోని ముజఫర్పూర్ అనే గ్రామంలో ఉంది. అక్కడ మహాశక్తి స్వయంగా వెలిసిందని అక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయంలో అమ్మవారికి జరిగే ప్రతి పని ఎంతో నియమ నిష్టలతో చేస్తారట. ఇక్కడ ప్రతి సంవత్సరం కొన్ని పర్వదినాలలో మగవారికి అనుమతి ఉండదు. అసలు మగవారు ఆ గుడి దరిదాపులకు కూడా వెళ్ళకూడదట. ఈ నిబంధనలు కాదని ఆ గుడి ప్రాంతానికి వెళితే ఆ ఊరి పెద్దల సమక్షంలో కఠినమైన శిక్షలు తప్పవట. ఈ పర్వదిన రోజులలో ఆ గుడిలోని ప్రతి కార్యక్రమం ఆడవారి చేతుల మీదుగానే జరుగుతుందట. మీరు ఎప్పుడైనా ఈ ఆలయాలకు వెళ్లేటప్పుడు ఈ విషయాలను కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింకులు ఉంటాయి. ఆ లింక్ల ద్వారా షాపింగ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.